హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో రీతురిని వ్లాగ్స్. ఈరోజైతే ఒక స్పెషల్ అయిన సూపర్ అయిన టేస్టీ అయిన ఒక కర్రీ అయితే చేశానమాట. అదేంటో తెలుసా? గోంగూర చికెన్ అనమాట. గోంగూర చికెన్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. చికెన్ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా కూడా చేసుకోవచ్చు. ఇలా గోంగూర చికెన్ అంటే చాలా ఇష్టం మా పిల్లలకైతే. నేను ఎప్పుడు ఈ గోంగూర చికెన్ చేసిన మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట. నేను వాళ్ళ కోసమైనా సరే గోంగూర చికెన్ అయితే వండాల్సిందే ఇంట్లో. ఇప్పుడు ఈ గోంగూర చికెన్ కోసం ఏమేం కావాలో అలాగే ఎలా వండాలో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, ఇప్పుడు ముందుగా అయితే మనం స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెనైతే కర్రీ కోసం అయితే పెట్టుకుందాం. గిన్నె వేడైన తర్వాత అందులోకి మనము కర్రీకి సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు మనం అందులోకి 2 బిర్యానీ ఆకులు, యాలకులు, లవంగాలు, అలాగే 2 వెండిమిర్చిని కూడా వేసుకొని మంచిగా అటు ఇటు అనుకుంటే ఒక 2 నిమిషాల పాటు అయితే మంచిగా వేగించుకుందాం. ఈ వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకైతే ఇప్పుడు మనము ఆనియన్స్ని అయితే కట్ చేసుకొని ఇందులోకైతే వేసుకోవాలి. ఆనియన్స్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మంచిగా కలుపుతూ అవి మంచిగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అయితే మంచిగా ఉడికిపోయాయి. ఇలా ఆనియన్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు మనము ఇందులోకైతే 2 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని ఇందులోకైతే వేసుకుందాం. ఇప్పుడు మనము ఆనియన్స్ అయితే మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మంచిగా కలుపుకొని వేగించుకుందాం. చూసారా, ఇప్పుడు ఆనియన్స్ అయితే మంచి కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు మనము ఒక స్పూన్ అంత పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకైతే చికెన్ అయితే వేసుకుందాం. నేనైతే చికెన్ అయితే ఒక 1/2 kg అయితే చికెన్ అయితే తీసుకొని ఇప్పుడు ఇందులోకైతే వేస్తున్నాను. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. నేను చెప్పిన స్టైల్లో గోంగూర చికెన్ వండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు చికెన్ అయితే మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనము చికెన్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే ఫ్రెష్గా ఉన్న గోంగూరనైతే ఇందులోకైతే వేసుకుందాం. గోంగూరని ఇందులోకి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే మూత పెట్టుకొని మంచిగా ఉడకనిచ్చుకుందాం. చూసారండి, 2 నిమిషాల తర్వాత గోంగూర చికెన్ అనేది ఇప్పుడు చికెన్ గోంగూర పూర్తిగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనకు టేస్ట్కి సరిపడినంత కారము అలాగే సాల్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకుందాం. గోంగూర అనేది పుల్లగా అనిపిస్తే కారం అనేది కొద్దిగా ఎక్కువనే వేసుకోండి. నేనైతే గోంగూర కొంచెము పుల్లగా ఉందని చెప్పి కారం అనేది కొద్దిగా ఎక్కువనే వేసుకుంటున్నాను. మీరు కూడా అలాగే టేస్ట్ చేసి పుల్లగా అనిపిస్తే కొద్దిగా కారం అనేది ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు కారము సాల్ట్ మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మంచిగా ఉడకనిచ్చుకుందాం. ఇలా చికెన్ అనేది పూర్తిగా ఉడికిన తర్వాత ఇప్పుడు నేనైతే ఒక 1/2 గ్లాస్ అంత వాటర్ అయితే వేసుకొని మరొక 1/2 నిమిషం పాటు మూత పెట్టుకొని చికెన్ అనేది మగ్గనిచ్చుకుంటున్నాను. చూసారా, చికెన్ అనేది మొత్తం అయితే కంప్లీట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం లాస్ట్గా కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన సూపర్ అయిన వెరైటీ అయిన టేస్టీ అయిన గోంగూర చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. నేను చెప్పినాను కాదు, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.